హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది బీహార్ స్పెషల్ టీకువా స్వీట్ రెడీ చేస్తున్నారు ఇక్కడ. ఈ ఆంటీ బీహార్ ఆంటీ, ఆవిడ బీహార్ సైడ్ స్పెషల్ స్వీట్ అనమాట ఇది. అయితే మన ఆంధ్ర వాళ్ళకి ఈ బీహార్ స్వీట్స్ అవి మనకు తెలియదు కదా, అందుకని స్వీట్ చాలా బాగుంటుంది. నేను కూడా తిన్నాను. ఇక్కడ ఎవరికైనా కావాలంటే ఆంటీయే చేస్తుంది అనమాట బీహార్ స్పెషల్ ఈ స్వీట్. ఈ స్వీట్ పేరు టీకువా. టీకువా అంటారు. అయితే మనం నార్మల్గా బిస్కెట్స్ చేసుకుంటాం కదా మైదాతో, అలాగే ఉంటుంది మ్యాక్సిమం టేస్ట్. కొంచెం సోంపు వేయడం వల్ల డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఆంటీ 2 కేజీల మైదాకి 1/2 కేజీ గోధుమ రవ్వ వేశారనమాట. వేసి కొంచెం సోంపు కూడా వేస్తున్నారు. సోంపు మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ మంది తిన్నాలో ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కొంచెం డ్రై కోకోనట్ ఉంటుంది కదా, అది కొంచెం చిన్న చిన్న ముక్కలుగా బాగా పీసెస్గా చేసుకోండి. ఇది కొంచెం పెద్దగా చేశారు వాళ్ళు, కానీ పీసెస్గా పెద్దగా అయితే మనం ఫ్రై చేసేటప్పుడు బయటకు వచ్చేస్తాయంట. అందుకనే కొంచెం వీలైతే పొడైనా వేసుకోవచ్చు. పొడి కన్నా మధ్యలో తగిలితే టేస్టీగా ఉంటుంది కదా. మన చలివిళ్ళు ఎలా మధ్యలో దొరుకుతుంటుంది కదా ఒక్కొక్కసారి కొబ్బరికాయ, అలా అన్నమాట. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనికి ముఖ్యంగా ఈ ఆంటీ చెప్తున్నారనమాట. ఆవిడ హిందీలో చెప్తుంది, కాకపోతే నేను ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తున్నానని ఆంటీ వాయిస్ మూడ్ చేసేసాను. ఈ స్వీట్ కంటే ఎక్కువ కొంచెం ఆయిల్తోనే దీన్ని బాగా పిండిని కలపాలంట బాగాన. ఇప్పుడు ఆయిల్తోనే పిండిని బాగా పిసకాలి. వీళ్ళు రోటీస్ అవి ఎక్కువ చేసుకుంటారు కదా, వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు, కానీ మనకైతే కొంచెం చేతుల నొప్పులు వస్తాయి. అలా కలుపుతూనే ఉండాలి. దగ్గర ఆంటీ దగ్గర ఒక 20 మినిట్స్ కలుపుతూనే ఉంది. అయితే ఇందులోనే మనకి డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే పిస్తా, కాజు, కిస్మిస్ కదా, అవన్నీ చిదిమేసి చిన్న ముక్కలుగా వేసుకోవాలి. మరి పెద్ద ముక్కలుగా ఉంటే ఫ్రై చేసినట్టు చెప్పాను కదా, అవి విడిపోయి ముక్కలుగా అయిపోతాయి. వీళ్ళందరూ ఒక్కొక్క స్టేట్ అనమాట. ఆంటీ బీహార్, ఆ పక్కన్న అమ్మాయి బెంగాల్, తను గుజరాత్, ఒకలేమో అస్సాము, మనం ఆంధ్ర. అలాగా మొత్తం ఈ మన 5 స్టేట్లు కలిపి ఈ స్వీట్ని రెడీ చేస్తున్నారనమాట. అంటే ఇక్కడ ఇప్పుడు పాకిస్తాన్కి మనకి వార్ అవుతుంది కదా, దానికోసం చెప్తున్నారు ఆంటీ. డిస్కస్ చేసుకుంటున్నాం మేమందరము. అయితే పంచదార ముందుగా మీకు చూపించాను కదా, ఒక 1/2 కేజీ పంచదార వాటర్లో వేసుకొని ఒక కాసేపు నానబెట్టి ఉంచుకోవాలి. అప్పుడు కొంచెం పంచదార అంతా కరుగుతుంది కదా, అది ముందే మైదా కలుపుతున్నప్పుడే వేసేయండి, నేను మర్చిపోయాను చెప్పడం. దాని తర్వాత ఇంకొంచెం స్వీట్ సరిపోతే ఓకే, స్వీట్ చాలకపోతే పైన కొంచెం పంచదార చల్లుకోవాలి. ఇది వాటర్లో వేయక్కర్లేదు, మధ్యన తగులుతుంది ఇది కూడా ఫ్రై అయిన తర్వాత. అలాగా మనకి కొంచెం వాటర్, అంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఇలాగా కొంచెం వాటర్ వేసుకుంటూ అలా పిండిని కలుపుకోవాలన్నమాట. మరి పుర్రు అయిపోకూడదు, చపాతీ పిండిలా కలపకూడదు. అదే క్వాంటిటీ తక్కువ అనుకోండి, ఒక 1/2 కేజీ మైదా అది చేస్తున్నాం అనుకోండి, క్వాంటిటీకి ఒక చపాతీ పిండిలా కలుపుకొని వెంటనే చేసుకోవచ్చు. కానీ ఇది ఎక్కువ క్వాంటిటీ వల్ల కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట. అలా ఉండలు చేసి కన్నాలు ఉంటాయి కదా, కన్నాలు వంటిలోని దాని మధ్యలో పెడితే నొక్కితే ఒక షేప్ వస్తుంది. మనం షేప్ కోసం క్యారెట్ తురుముకుంటాం కదా పీసెస్ కింద, అది ఉంటే దాని మీద కూడా నొక్కోవచ్చు, మనకి షేప్స్ వస్తాయి అనమాట. షేప్లు అవి ఉంటాయి కదా దాని మీద, ఆ పిండి ఆ ఉండ అక్కడ పెట్టి గట్టిగా అదిమితే ఆ షేప్ వస్తుంది. నాకైతే ఇవి చాలా సింపుల్గానే అనిపించే, మనం నార్మల్ మైదా బిస్కెట్స్ టైప్ లాగే చేసుకోవచ్చు అనిపించింది. కాకపోతే కొంచెం ఇందులో డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుంటాం అనమాట, అంతే. ఎక్కువ క్వాంటిటీ కదా, అందువల్ల మేము అందరం కలిసి చేస్తున్నాము. చూసారా షేప్లు మీకు కనిపిస్తున్నాయి కదా, అలా మనకి నచ్చిన షేప్ చేసుకోవచ్చు. అందరం కలిసి మాట్లాడుకుంటే చేసుకుంటే అది ఎక్కువ క్వాంటిటీగా అనిపించదు కదా, అలా అందరూ ఇక్కడ కూర్చొని చేస్తున్నాం అనమాట. ఇవన్నీ చేస్తూ కొంతమంది చేయడం, నేనైతే ఇవి ఫ్రై చేయడానికి స్టవ్ దగ్గరికి వచ్చాను, నేను ఫ్రై చేస్తున్నాను. ఇవన్నీ ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసి కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తాయి కదా, బ్రౌనిష్ కలర్ వచ్చాక పక్కకు తీసేయడమే, అంతే, చాలా సింపుల్. చూసారు కదా బీహార్ స్పెషల్ స్వీట్ టీకువా. అంతే ఈ వీడియో. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్.